నమస్కారం. పసిబిడ్డకు ఆకలేసినప్పుడు గుక్కపట్టి ఏడవడం మనందరికీ తెలిసిందే. కానీ కడుపు నిండుగా పాలు పట్టిన తర్వాత కూడా గుక్కపట్టి ఏడుపు లంఘించుకుంటూ ఉంటే అందుకు తప్పనిసరిగా ఏదో ఒక కారణం ఉంటుంది. పసిబిడ్డకు పాలు సరిగా జీర్ణం కానప్పుడు, జీర్ణ మండలంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు పిల్లలు అదే పనిగా ఏడుస్తూ ఉంటారు. ఈ రకమైన పరిస్థితిని కోలిక్ పెయిన్ అని పిలుస్తారు డాక్టర్లు. కోలిక్ పెయిన్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. బాలానాం రోదనం బలం అనేది మన నానుడి. పాలు తాగిన తర్వాత పసిపిల్లలు ఏడిస్తే తాగిన పాలు బాగా జీర్ణమై ఆ పిల్లలు పుష్టిగా ఎదుగుతారనేది ఈ నానుడి వెనుక ఉన్న అర్థం. కానీ పసిపిల్లలు అస్తమానం అదే పనిగా ఏడుస్తుంటే ఆ ఏడుపు వెనుక ఆ పిల్లల ఆకలితో పాటు ఇతరత్ర కారణాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా పాలు తాగిన తర్వాత పసిపిల్లలు ఏడుస్తున్నారంటే అందుకు పొట్టలో ఇబ్బందులే కారణంగా ఉంటాయి. పొట్టంతా ఉబ్బరంగా ఉండడం, మలబద్ధకం, తాగిన పాలు జీర్ణం కాక పసిపిల్లలు అవస్థపడటాన్ని డాక్టర్లు కోలిక్ పెయిన్ అని చెబుతారు. ఈవినింగ్ కోలిక్ అన్న దాంట్లో ఏంటి అంటే దీన్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే రూల్ ఆఫ్ 3 అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఈ ఏడవడము 3 గంటల కన్నా ఎక్కువసేపు ఏడవడము, వారంలో 3 రోజులు కంటిన్యూస్గా ఏడవడం, అట్లనే 3 వారాల వరకు కంటిన్యూ అవ్వడం, ఇది ఇలా ఉన్నది అంటే దాన్ని ఈవినింగ్ కోలిక్ అని అంటారు. సాధారణంగా ఇది సాయంత్రం టైంలో, ఈవినింగ్ టైంలో, రాత్రి టైంలో ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది 3 వారాల టైంలో స్టార్ట్ అవుతుంది. 3 వారాల ఏజ్ అప్పుడు స్టార్ట్ అయ్యేసి 4 నెలల వరకు కంటిన్యూ అవుతుంది. బేబీ ఏడుస్తుంది అంటే అది ఫీడ్స్ కొరక, పాల కొరక, లేకపోతే డైపర్ చేంజ్ కొరక అన్నది చూడాలి. అలా కాకుండా నార్మల్ బేబీస్, హెల్తీ బేబీస్, పాలు తీసుకునే బేబీస్ చాలా ఎక్కువ ఏడుస్తున్నారు అంటే ఈవినింగ్ కోలిక్ అనేసి మనం అనుకోవాలి. ఇది ప్రాబబ్లీ ఏంటి అంటే గ్యాస్ కలెక్ట్ అవ్వడం వల్ల, అంటే ఫీడ్స్ ఇచ్చేటప్పుడు గాలి మింగి అది గ్యాస్ లాగా ఫామ్ అయ్యేసి గ్యాస్ కలెక్ట్ అవ్వడం వల్ల, లేదు అంటే ఒక్కొక్కసారి అమ్మ పాలు కాకుండా పౌడర్ పాలు లేకపోతే ఆవు పాలు ఇస్తే దానివల్ల ఎలర్జీ వల్ల అయ్యేసి, ఒక్కొక్కసారి జెనెటిక్ రీజన్స్ ఉంటాయి. జెనెటిక్ రీజన్స్ వల్ల, హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల బేబీలో దానివల్ల ఉంటుంది. అట్లనే ఒక్కొక్కసారి ఏంటి అంటే ఇంట్లో ఎక్కువ నాయిస్, సౌండ్ ఎక్కువ ఉంటే, లేకపోతే లైట్స్ అవంతా చాలా ఎక్కువ ఉండేసి ఇల్యూమినేటెడ్ ఎక్కువ బ్రైట్ లైట్స్ ఉంటే అలాంటప్పుడు కూడా ఈ ఈవినింగ్ కోలిక్ అన్నది ఉంటుంది. ఇక పిల్లలన్నాక ఆకలేసినప్పుడు ఏడవడం మామూలే. వారికి పక్క తడిగా ఉన్నప్పుడు, బట్టలు బిగుతుగా ఉన్నప్పుడు, కాళ్లకు చేతులకు కట్టిన తాళ్ల వంటి అలంకారాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు పసిపిల్లలు ఏడుపు లంఘించుకుంటూ ఉంటారు. అన్ని రకాల సమస్యల్ని తమ ఏడుపు ద్వారానే మనకు తెలియచేస్తుంటారు. కోలిక్ పెయిన్తో బాధపడుతున్న పిల్లల ఏడుపులో కొన్ని ప్రత్యేక లక్షణాల్ని మనం గమనించవచ్చు. ఈ పిల్లలు ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఎక్కువగా ఏడుస్తుంటారు. పాలు తాగించిన తర్వాత పొట్టంతా ఉబ్బుతుంటుంది. ఆ పిల్లల్లో అలర్జీలు, పాలల్లోని చక్కెరని సక్రమంగా గ్రహించలేకపోవడం, పొట్టలో ఉండే బ్యాక్టీరియాలలో మార్పులు, జీర్ణ వ్యవస్థ చక్కగా ఎదగకపోవడం, తల్లిదండ్రుల్లో అవగాహనలేమితో పొట్ట నిండుగా ఉన్నప్పుడే మళ్లీ ఆత్రతగా పాలు పట్టించడానికి ప్రయత్నించడం, దాంతో పసిపిల్లల పొట్టలో అసౌకర్యం ఏర్పడడం, ఇలా ఎన్నో అంశాలు పసిపిల్లల్లో పొట్టనొప్పిని తెచ్చిపెడుతుంటాయి. క్లినికల్ ఫీచర్స్ ఎలా ఉంటాయి అంటే ఆ ఏడవడం చాలా లౌడ్గా, హై పిచ్డ్గా ఉంటుంది ఆ క్రై, అండ్ 3 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత ఆ టైంలో ఏంటంటే చర్మము, ఫేస్ ఎర్ర కలర్లో చేంజ్ అవుతుంది. దాని తర్వాత పిడికిళ్ళు బిగించడము, అట్లనే కడుపు కండరాలు అవంతా బిగించుకోపోవడము, కాళ్ళు చేతులు ఎక్కువ ఆడించడము ఇలా ఉంటుంది. ఇలాంటప్పుడు అది నార్మల్ క్రైయా లేకపోతే ఇదా అన్నది ఫస్ట్ మనం చూసుకొని దాని తర్వాత ఒకవేళ అది పాల వల్ల లేకపోతే డైపర్ చేంజ్ ఇట్లాంటిది కాకపోతే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు డాక్టర్ పెథలాజికల్ అంటారు, ఫిజియోలాజికల్ అంటారు. పెథలాజికల్ అంటే ఏంటి అంటే జ్వరంతో, లేదంటే ఒక్కొక్కసారి ఊపిరి తీసుకోవడంలో ప్రాబ్లమ్స్ ఉండి, లేదంటే గ్యాస్ట్రోయూసోఫేజియల్ రిఫ్లక్స్ అంటారు, దానివల్ల అంటే వామిటింగ్స్ అయ్యేసి, లేదు అంటే ఒకసారి కార్డియక్ ప్రాబ్లమ్స్, ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి ఏవి కాదు అంటే పెథలాజికల్ కాదు అన్నప్పుడు ఈ ఫిజియోలాజికల్ రీజన్ వల్ల అంటే ఈవినింగ్ కోలిక్ అని బ్రాండ్ చేస్తారు డాక్టర్. పిల్లల్లో పొట్టనొప్పి వచ్చినప్పుడు కోలిక్ డ్రాప్స్ వేస్తే బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. పాపాయికి పాలు తాగించే సమయంలో పడుకోబెట్టి పాలు తాగించకుండా వారిని సాధ్యమైనంత వరకు నిటారుగా ఉండే భంగిమలో ఉంచి పాలు తాగించడం మంచిది. రోజులో కొద్ది మోతాదులో
అనేకసార్లు పాలు పట్టించడం మేలు. ఇక పిల్లలకు ఇచ్చే ఆహారంలో మార్పులు చేయడం వల్ల పొట్టనొప్పి తగ్గుతుందని కొందరు భావిస్తారు. కానీ అందువల్ల పెద్దగా ప్రయోజనమేదీ ఉండదు. అయితే కొందరి కుటుంబ ఆరోగ్య చరిత్రలో పిల్లల్లో పొట్టనొప్పి వచ్చే సహజగుణం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ఆ విషయాన్ని పిల్లల డాక్టర్కి చెబితే వారి కుటుంబంలో అలర్జీ కలిగించే అంశాన్ని డాక్టర్లు కనుగొని పాలిచ్చే తల్లిని వాటికి దూరంగా ఉండాలని సలహా ఇస్తారు. పేరెంట్స్ వరకు ఏంటి అంటే మొదట కోలికేనా లేకపోతే వేరే వాటి వల్ల ఏడుస్తున్నారా, అంటే ఆకలితో లేకపోతే ఇంకా వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా చూడాలి. లేదు అంటే ఓదార్చడము, ఎత్తుకోవడము ఇట్లాంటిది చూసుకోవాలి. అలానే ఈవినింగ్ కోలిక అన్నది మామూలుగా గాలి మింగడం వల్ల అవుతుంది. సో ఆ పాలు అన్నది కూర్చోపెట్టి ఇచ్చిన తర్వాత తేన్పులు వచ్చేలాగా బర్పింగ్ అంటారు, అది చేయడం చూసుకోవాలి. అట్లనే ముందు చెప్పినట్టు ఏంటంటే ఎక్కువ కామ్గా ఉండేలాగా, సరౌండింగ్స్ కామ్గా ఉండాలి. దాని తర్వాత లైట్స్ అవన్నీ కూడా కొద్దిగా డిమ్గా ఉండాలి బేబీకి. అది అట్లనే ఒకవేళ పాలు అన్నది అమ్మ పాలు కాకుండా ఒకవేళ పౌడర్ పాలు ఇస్తున్నారు లేకపోతే కౌస్ మిల్క్ ఇస్తున్నారు అంటే అది స్టాప్ చేసేసి ఫార్ములా అయినా చేంజ్ చేయాలి, లేకపోతే అమ్మ పాలు ఇవ్వడానికి ట్రై చేయాలి. ఎదుగుదలతో 4 నెలల తర్వాత 6 నెలల తర్వాత అంత తగ్గిపోతుంది అన్నది ఫస్ట్ చెప్తాము. దాని తర్వాత కూడా ఎక్కువ ఏడవడం ఇలా ఉంటుంది అంటే సిమిథికోన్ డ్రాప్స్ అంటారు. అది ఏంటంటే గ్యాస్ తగ్గించడానికి డ్రాప్స్. ఆ డ్రాప్స్ ఇచ్చేసి దాని ప్రకారంగా కూడా ఇది చేసుకోవచ్చు. అలానే ఏంటి అంటే ఒక్కొక్కసారి అరగకపోవడం వల్ల కూడా ఉంటుంది. సో అరగడానికి డైజెస్టివ్ డ్రాప్స్ అట్లాంటివి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సాధారణంగా పొట్టనొప్పితో బాధపడే పసిపిల్లల్లో కొంతమందికి హైపర్ సెన్సిటివిటీ ఉంటుంది. ఏ కొంచెం అసౌకర్యం కలిగినా ఇట్టే ఏడుపు లంకించుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు పిల్లలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పాపాయిని ప్రశాంతంగా నిద్రపోనివ్వాలి. వారు పొట్టనొప్పితో బాధపడుతున్నప్పుడు వేడి నీటిలో తడిపిన టవల్ని పాపాయి పొట్ట మీద ఉంచడం, పొట్ట మీద బోర్లా పడుకోపెట్టడం చేయాలి. గోరువెచ్చటి కొబ్బరి నూనెతో పొట్ట మీద మర్దనా చేసినా మంచి ఫలితం ఉంటుంది. కోలిక్ పెయిన్తో బాధపడే పిల్లల్ని తల్లి ఎప్పుడూ ఒడిలో ఉంచుకోవడం మేలు. ఇక పొట్టలో నొప్పి ఎంతకీ తగ్గకుండా ఉన్నప్పుడు ఆ పిల్లల్ని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి తగిన చికిత్స ఇప్పించాలి.